నేను చేస్తానని చెప్పాను. గట్టిగా ఉన్నాడు. ఎవరిని ఎంచుకుంటాడో ఏమో. థ్యాంక్ యూ. అందరినీ పిలు. రండి రండి, వచ్చి నించోండి. ఏ ఉయ్యారాలు, కొంచెం నవ్వండి, పొట్టి బావకి నచ్చాలి కదా. తన రేటు 3000. డబ్బు సమస్య కాదు, బాగుండాలి. ఈ అమ్మాయి ఫీల్డ్కొచ్చి 1 సంవత్సరం అయింది. ఈ అమ్మాయి 1 నెలే అయింది. రాగిణి, ఫ్రెష్. అది నీకెన్ని సంవత్సరాలు అనుభవం? 5 సంవత్సరాలు. నాకు నువ్వే కావాలి. థ్యాంక్ యూ. పొట్టి బావా, 6 ప్యాక్ కలిస్తే ఫ్యామిలీ ప్యాక్ అవుతుంది తెలుసా. సైడ్ ప్లీజ్, నో యూస్. నాకు 3 ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళకి పెళ్ళైన 3 రోజులకే వాళ్ళ పిల్లలు లేచిపోయారు. నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. దానికి ట్రైనింగ్ కోసమే నీ దగ్గరకు వచ్చాను. మీరింకేమీ ఆలోచించద్దు, చాలా బాగా ట్రైనింగ్ ఇస్తారు. థ్యాంక్ యూ. 30,000 ఉంటాయి. 30,000. ఇది ఓన్లీ టోకెన్ అడ్వాన్స్. ఆ తర్వాత ఏం చేస్తున్నారు? ఏంటిది? ఏంటిది? నువ్వు కాసేపు ఊరుకో. నా గురువుని కోసం ఏదేదో చెయ్యాలని ఆశగా ఉంది. ఏం చేస్తున్నారు? ఏంటిది? ఏం చేస్తున్నారు? ఒక్క నిమిషం. సారీ. గురువిని బ్రహ్మ, గురువిని విష్ణు, గురువిని దేవో మహేశ్వర, గురువిని సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువిని ఏ నమః. గురువిని నాకు బాగా నేర్పించాలి. థ్యాంక్ యూ. స్వీట్ తినండి. ఓ థ్యాంక్స్. నువ్వు కూడా తిను. నన్ను చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంది? నాకంటే ఒక జాగిర ఎక్కువ తింటున్నట్టు అనిపిస్తుంది. నన్నే చూడండి. ప్లీజ్ కప్పుకో. ఇలా కంగారు పెట్టామంటే కన్ఫ్యూజ్ లో ఏదో ఒకటి చేసేస్తాను. ఇది కూడా తీసుకో. నేను మళ్ళా వస్తాను. ఇంత డబ్బు ఇచ్చేసి ప్లీజ్. థ్యాంక్ యూ. విజి, నువ్వెన్నాళ్ళు ఇలా భోజనం చేయకుండా పస్తులుంటావు? నీ బాధ నేను అర్థం చేసుకోగలను. నన్ను కూడా నీలాగే సినిమా హీరోయిన్ చేస్తానని తీసుకొచ్చి ఈ నరక కుప్పంలో పడేశారు. ఇక్కడి నుంచి తప్పించుకుని వెళ్దామని చాలా ప్రయత్నాలు చేశాను, కానీ కుదరలేదు. అప్పటి నుంచి
వీళ్ళేం చెప్తే అది చేస్తూ బతుకుతున్నాను. హే, నువ్వు ఒక పిరికి దానివే. నువ్వు బతుకుతున్నట్టుగా నేను బతుకుతాననుకున్నావా? ఇప్పుడే వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాను. నువ్వు రాగానే నిన్ను పట్టుకున్నాడు కదా, నువ్వు రంబలా ఉన్నావని పొగిడాడు కదా, అతనే ఈ ఏరియాకి సర్కిల్ ఇన్స్పెక్టర్. నువ్వు కంప్లైంట్ ఇవ్వాలంటే అతని దగ్గరికే వెళ్ళాలి. నీకు ప్రాసిక్యూటర్ ముద్ర వేసి నిన్ను జైల్లో పడేస్తాడు. మనలాంటి వాళ్ళు వీళ్ళకి పట్టుపడకూడదు. ఇలాంటి చోటుకొచ్చినా వీళ్ళ చెప్పినవన్నీ చేస్తూ నోరు మూసుకుని కూర్చోవాలి. ఇంతే విజయ్, ఇక మన జీవితం. ఏంటి గురు, జైలు నుంచి విడుదలైన వెంటనే గుడికొచ్చావేంటి? బెయిల్ తొందరగా రావాలని దేవుడికి మొక్కున్నాను రా, అందుకే. గుడి మూసేసేలా ఉన్నారు, త్వరగా రా గురు. రేయ్, దేవతని బయటే చూసేసాను రా. జియా, పూజ, నిఖిత, సోనా, అందరూ రండి. ఇంతమందిలో మీకెవరు కావాలి? సిల్క్ కావాలి. సిల్క్ కావాలా? సిల్క్. సూపర్ గా ఉందిరా. డబ్బే డబ్బు. ఏంటి యాపిల్ తీసుకుంటున్నావు? దీనికి కూడా ఆక్షన్ ఉంది. 1,000, 20,000, 80,000, 1,00,000. క్యాష్ ఇచ్చి తీసుకెళ్ళు. తీసుకో. సిల్క్ యాపిల్, సిల్క్ యాపిల్. ఏయ్, ఊరికే సొల్లు కాచుకోవద్దు, వెళ్ళా. సిల్క్ యాపిల్. సిల్క్ ఎవరికి కావాలో ఆక్షన్ లో పాడుకోండి. 4 లక్షలు, 5 లక్షలు, 6 లక్షలు, 7 లక్షలు, 8 లక్షలు, 9 లక్షలు. గవర్నమెంట్ లైవ్ బ్యాండ్ బ్యాన్ చేసిందంటమ్మా. చాలా మంచి పని జరిగింది. ఆగండి, ఆగండి, వెళ్ళదు. అందుకే అంటారు. మనం అనుకున్నట్టు గవర్నమెంట్ లైవ్ బ్యాండ్ బ్యాన్ చేయించారు. ఇప్పుడు ఏం చేయాలి? ఆ దేవుణ్ణి అడగాలి. ఇక్కడ మేమున్నామే. ఏంటా పక్కపక్కలు భూమి బద్దలైనట్టు? చూడండి, అమ్మాజీ వచ్చింది. ఏముంది చూడడానికి ఇక్కడ? కూర్చో శైలన్. చూడు, నేను మిమ్మల్ని అందరినీ మోసం చేసి చాలా బాధ పెట్టాను. లైవ్ బ్యాండ్ బ్యాన్ అయిపోయింది. మీరు సంతోషంగా ఉండాలి, నేను సంతోషంగా ఉండాలి. అందుకే మీరు ఆశపడినట్టే హీరోయిన్ని చేద్దామనుకుంటున్నాను. రేపు ప్రొడ్యూసర్ రాజారావు గారింటికి మిమ్మల్ని తీసుకెళ్తాను. ఇందులో ఏమీ మోసం లేదు కదూ? నువ్వు అనుమానించడంలో తప్పేమీ లేదు. రేపు నువ్వే చూస్తావు కదా. ఈ రోజు ఓ కొత్త అమ్మాయితో ఎంజాయ్ చేస్తున్నానన్నమాట.
పండగ చేసుకోరా రాజారావు. చూడమ్మా, ఈ రోజు నుంచి నీ జాతకమే మారిపోతుంది. అమ్మా, ప్రొడ్యూసర్ సార్ జ్యూస్లు పంపించారు, తీసుకోండమ్మా.